హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ టు అబుదాబి వెళ్ళి రావడం జరిగింది. నేను 10 days ఉన్నాను. సో మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కొంచెం భయం ఉంటుంది. వీసా ఎలాగా, అలాగే అక్కడ ప్రాసెస్ ఏముంటుంది ఎయిర్పోర్ట్లో, అలాగే ఇమ్మిగ్రేషన్లో ఏమడుగుతారు, అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత అబుదాబిలో ల్యాండ్ అయిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఈ వీడియో ద్వారా మీకు చాలా మందికి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను టికెట్స్ ఎక్కడ బుక్ చేశాను, వీసా ఎలా తీసుకున్నాను, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీసా వచ్చేసి మా ఫ్రెండ్ అక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆయనే నాకు చేసి ఇవ్వడం జరిగింది. అంటే మనం కూడా అప్లై చేసుకోవచ్చు. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. నాకు 30 days విజిటింగ్ వీసా అయితే టూరిజం పర్పస్ ఆయన పంపించడం జరిగింది. సో దీంట్లో మనం యూఏఈలో 30 days అంతా తిరగచ్చు. యూఏఈలో 7 parts ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు. కాబట్టి 30 days అయితే నేను తీసుకోవడం జరిగింది. ఇందులో 15 days, 6 months ఈ విధంగా చాలా రకాలైన వీసాలు ఉన్నాయి. దానికి మీరు అప్లై చేసుకున్నాక అప్పుడు నాకు ఈ వీసా వచ్చేసాక అప్పుడు టికెట్స్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. విత్ ఇన్ 1 week, నా ట్రావెల్ 1 weekలో ఉందనగా 1 weekలో బుక్ చేయడం జరిగింది. ఒక 2-3 months ముందు చూసిన సేమ్ ప్రైసెస్ ఉన్నాయి. 1 week బిఫోర్ కూడా నాకు అంత పెద్ద తేడా ఏమీ అనిపించలేదు. నేనైతే టికెట్స్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు ఒక 1100 rupees అక్కడ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అప్ అండ్ డౌన్ వచ్చేసి 25,600 నాకు వాళ్ళు ఛార్జ్ చేయడం జరిగింది. ఇతిహాద్ ఎయిర్వేస్ అనే వాళ్ళు 20,000కే ఇస్తున్నారు. కాకపోతే ఓన్లీ వాళ్ళు క్యాబిన్ బ్యాగేజ్ 7 kg వరకే వాళ్ళు అలౌ చేస్తున్నారు. 7 kg అంటే మనకి వెళ్ళేటప్పుడు సరిపోతుందేమో కానీ అక్కడ ఏమన్నా కొనుక్కోవాలన్నా తీసుకురావాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఫైన్ వేస్తారు. ఒకవేళ ఎక్స్ట్రా అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఒక 5,000 పోతే పోయిందని చెప్పి నేను ఇండిగో ఎయిర్వేస్ అయితే తీసుకున్నాను. మనం ఇండిగో వాళ్ళు ఏంటంటే మనకు 30 kg చెక్ ఇన్ బ్యాగేజ్ అలౌ ఇస్తున్నారు. అలాగే 7 kg క్యాబిన్ బ్యాగేజ్, టోటల్గా 37 kgs అయితే మనం తీసుకెళ్లొచ్చు. చాలా ఎక్కువైపోతుంది మనకు. అలాగే మీడియం చెక్ ఇన్ బ్యాగ్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఒక 15 kgs వరకు అది సరిపోతుంది. సో నా షాపింగ్ అవన్నిటికి కూడా అది సరిపోతుందని చెప్పి జస్ట్ నేను ఇంకా ఇండిగో తీసుకున్నాను. 25,000 అప్ అండ్ డౌన్. సో నా దగ్గర ఇప్పుడు వీసా ఉంది, అలాగే టికెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మనం ఏం తీసుకెళ్ళాలి అంటే ఈ ప్రింట్అవుట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, మీ దగ్గర ఉంచాలి. ఎప్పుడైతే మనము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోకి వెళ్తామో అక్కడ మనం ఫస్ట్ చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. మన బ్యాగేజ్ ఏదైతే ఉందో, మన చెక్ ఇన్ బ్యాగేజ్ 30 kg ఇచ్చాడు కాబట్టి అది ఏదైతే ఉందో ఫస్ట్ కౌంటర్ దగ్గర మనము దాన్ని చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. చెక్ ఇన్ చేసేటప్పుడే మనకు వాళ్ళు వచ్చేసి, అంటే ఇండిగోకి సంబంధించిన వాళ్ళు వచ్చి మన టికెట్, వీసా, అలాగే పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేసి పాస్పోర్ట్ మీద మనకు ఒక స్టాంప్ అయితే వాళ్ళు వేయడం జరుగుతుందో, అంటే ఒక స్టిక్కర్ వేయడం జరుగుతుంది. తర్వాత మనం చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. చెక్ ఇన్ చేసేటప్పుడు నేనైతే విజిటింగ్ పర్పస్లో వెళ్తున్నాను. నాకు ఎమిరేట్స్ ఐడి ఏమీ లేదు. అయితే మా ఫ్రెండ్ ఎమిరేట్ ఐడి ఆయనది పంపించారు. అయితే నాది అడిగారు. నేను జాబ్ చేయట్లేదు, టూరిజం పర్పస్ వెళ్తున్నానంటే సరే అని చెప్పి ఇంకా వీసా ఇవన్నీ చూసి వాళ్ళు చెక్ ఇన్ చేసుకోవడం అయితే జరిగింది. ఎమిరేట్స్ ఐడి ఎవరికైతే ఉంటే వాళ్ళు ఎలా వస్తుంటారు కాబట్టి ఆ ఎమిరేట్స్ ఐడి చూపిస్తే సరిపోతుంది. మనకైతే ఇవన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. తర్వాత చెక్ ఇన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్లో కూడా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు వెళ్తున్నారు ఏంటి, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు అడుగుతారు. సో నాకు ఆ భయం ఉంది. చాలా మంది ఉన్నారు, చాలా క్యూ ఉంది. నేను నిల్చున్నాను అక్కడ. చాలా పక్కన అయితే తిడుతున్నారు కూడా, చాలా మందిని అడుగుతున్నారు. కొంతమందిని హయ్యర్ అఫీషియల్స్ దగ్గర కూడా కొంతమందిని తీసుకెళ్లారు. సో నా పరిస్థితి ఏంటో అని చెప్పి నేను కొంచెం భయపడ్డాను. కాకపోతే జస్ట్ వెళ్ళి నిల్చున్నాను. నా వీసా వాళ్ళు తీసుకున్నారు. వీసా పాస్పోర్ట్ 2 తీసుకున్నారు. నన్ను చూశారు, ఏ ప్రశ్నలు అడగలేదు. జస్ట్ ఇంకా స్టాంప్ వేసి లోనికి పంపించేశారనమాట. సో సింపుల్గా అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు టూరిజం పర్పస్ లేదా మన ఫ్రెండ్ ఎమిరేట్ ఐడి ఇవన్నీ కూడా చెప్తే మ్యాక్సిమం సరిపోతుంది. కాకపోతే కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా మనము ధైర్యంగా వాళ్ళని నిలబడి మనం భయపడకుండా ఉంటే సరిపోతుంది. మన వీసా ఇవన్నీ, అలాగే రిటర్న్ టికెట్స్ కూడా ఆల్రెడీ ముందే చెక్ ఇన్ దగ్గర రిటర్న్ టికెట్స్ చూస్తారు కాబట్టి మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. సో వాళ్ళు స్టాంప్ వేసేసి, అంటే ఎప్పుడు ఇమిగ్రేషన్ అయిందని చెప్పి డిపార్చర్ స్టాంప్ అయితే మనకి ఇక్కడ వేయడం జరుగుతుంది. డిపార్చర్ వేసేసి లోన్ గేట్ దగ్గరికి మనం పంపించేస్తారు. సో ఓన్లీ ఇమిగ్రేషన్ దగ్గర నుంచి మనం వెళ్లాల్సి ఉంటుంది. వేరే దారి ఏమీ ఉండదు. చెక్ ఇన్ చేసేసి డైరెక్ట్ ఇమిగ్రేషన్లో క్యూలో రైట్ సైడ్ ఉంటుంది. క్యూలో నిల్చొని ఆ గేట్స్ ఓపెన్ చేస్తారు, వాళ్ళే ఓపెన్ చేస్తారు. అప్పుడు మనం లోన్కి వెళ్లాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మనము ఫ్లైట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మినిమం ఒక 2 hours ముందుగానే మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యూ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెక్ ఇన్ అలాగే ఇమిగ్రేషన్ ఇవంతా కూడా ఒక 2 hours పడుతుంది. కాబట్టి ఒక 3 hours, అంటే ఫ్లైట్కి ఒక 3 hours ఉండగా ముందుగానే మీరు వెళ్ళి అక్కడ ఉన్నట్లయితే
సో మీకు మొత్తం టోటల్గా మొత్తం అంతా ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోతుంది. తర్వాత మనము ఫ్లైట్ ఎక్కేసి ఇంకా ల్యాండ్ అయిపోవచ్చు. దాదాపు 3 అవర్స్ టైం, అంటే 4 అవర్స్ పడుతుంది. కాకపోతే టైంలో ట్రావెల్ చేయాలి కాబట్టి అబుదాబి లేదా దుబాయ్ ఏంటంటే మనకు 1.5 అవర్ వెనకాల ఉంటాయి. మనము ముందు వెళ్తుంటాం, వాళ్ళు కొంచెం వెనకుంటారు. కాబట్టి మనకు ఇక్కడ అబుదాబిలో మార్నింగ్ 9 అయితే ఇక్కడ మనకు 10:30, 11 అంత గ్యాప్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ తక్కువ, మనం ముందే ఇండియాలో ముందు వెళ్ళిపోతూ ఉంటాం, వాళ్ళు వెనకాల వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ వేరియేషన్ అనేది ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు ఈ టైమింగ్స్ అవన్నీ కూడా మనకు మారడం జరుగుతుంది. కొంచెం నాకు కొత్తగా అనిపించింది, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ చేస్తున్నాను కాబట్టి. సో ఫైనల్గా నేను అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అబుదాబి ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. తర్వాత చాలా దూరం నడవాల్సి ఉంటుంది. హైదరాబాద్ గేట్ దగ్గరికి వెళ్ళాలన్నా లేదా అబుదాబిలో గేట్ దగ్గర నుంచి బయటకు వెళ్ళాలన్నా సుమారుగా 1.5 కిలోమీటర్ లోనే మనం నడవాల్సి ఉంటుంది. కాబట్టి ఫుడ్ ఏదన్నా ఉంటే ఫ్లైట్లో మనం తీసుకోవచ్చు. కాకపోతే నేను వెళ్ళింది నైట్ కాబట్టి నేను ఆల్రెడీ ఈవినింగే తినేసాను. తర్వాత కొన్ని ప్యాక్స్ కూడా నా బ్యాగ్లో పెట్టుకున్నాను, కేక్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఫ్లైట్లో ఎక్కువ రేట్స్ ఉంటాయి కాబట్టి నేను ముందుగానే తినేసి ఇంకా అక్కడికి రీచ్ అయిపోయాను. నేను అబుదాబి వెళ్ళేటప్పటికి ఇమ్మిగ్రేషన్ ఖచ్చితంగా దాటి వెళ్లాల్సిందే. అక్కడ కూడా ఇంకా వేరే గేట్ ఏమీ ఉండదు. ఆల్రెడీ యూఏఈ వచ్చిన వాళ్ళకి మన ఫేస్ అనేది అక్కడ ఆల్రెడీ వాళ్ళు స్టోర్ చేసి పెడతారు. సో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇలా ఫేస్ స్కాన్ చేసేస్తే మన డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఫస్ట్ టైం ఎవరైతే వెళ్తున్నారో కొంచెం లెఫ్ట్ సైడ్లో వాళ్ళు మన థంబ్ ఏదైతే ఉందో థంబ్ని స్కాన్ చేస్తారు. మన పాస్పోర్ట్ని కూడా వాళ్ళు తీసుకొని మన నెంబర్ని ఎంటర్ చేసి మన డేటాను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి కుదరదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూలో కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళని సపరేట్ క్యూలో వెళ్ళమని చెప్తారు. అప్పుడు మన ఫేస్ని మనల్ని ఫోటో తీసి మన థంబ్ ఏదైతే మన చెయ్యి ఉందో దాన్ని రైట్ సైడ్కి స్వైప్ చేయమంటారు అక్కడి నుంచి. సో మన ఇవన్నీ కూడా స్కాన్ చేస్తారు. సో నెక్స్ట్ టైం మనం వెళ్ళినప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్లకుండా, రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా నిల్చుంటే మన ఫేస్ స్కాన్ చేసి ఆ గేట్స్ ఓపెన్ అయిపోతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది అక్కడ ఇమ్మిగ్రేషన్, ఇంకా అక్కడ ఏమీ లేదు. హైదరాబాద్లోనే కొంచెం మనీ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నాను దిర్హంలోకి. నేను కంగారులో మర్చిపోయిన తర్వాత అక్కడ అబుదాబి వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన తర్వాత గుర్తొచ్చింది అక్కడ చాలా ఎక్స్చేంజ్ సెంటర్స్ ఉన్నాయి. అయితే ఇండియన్ రూపీస్ దిర్హంలోకి మారుద్దామని వెళ్ళాను. అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఎక్స్చేంజ్ వాల్యూ పడింది. సుమారుగా మనకు 23 రూపాయలు అయితే ఒక దిర్హం మనకు అక్కడ ఇస్తారు. కాకపోతే 28 రూపీస్ తీసుకున్నారు. సుమారుగా 5 రూపాయలు ఎక్స్ట్రా వాళ్ళు తీసుకున్నారు. సో 2000 ఇస్తే నాకు 65 దిర్హం అలా వచ్చింది. కాబట్టి నేను పెద్దగా ఆల్రెడీ మా ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి ఆయన చూసుకుంటారు కాబట్టి నేను ఎక్కువ ఎక్స్చేంజ్ చేసుకోలేదు. ఒకవేళ వీలుంటే మీ ఇంటర్నేషనల్ ఏటీఎం కార్డ్స్ ఉన్నట్లయితే మీరు అక్కడ ఏటీఎంస్లో కూడా తీసుకోవచ్చు, మీరు ఖర్చు చేసుకోవచ్చు. వాల్యూ చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో అయితే కొంచెం మనకు రీజనబుల్గా ఇస్తారంట. కాబట్టి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే హైదరాబాద్లోనే ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళడం మంచిది. సో ఫైనల్గా నేను బయటకు వచ్చేసి మా ఫ్రెండ్ వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్ళారు. అప్పటికి వెళ్ళేటప్పటికి నాకు 12:30 అయిపోయింది, మిడ్ నైట్. అయితే కొంచెం ఆకలిగా ఉంది. అయితే రంజాన్ సీజన్ అక్కడ కాబట్టి ఆ మిడ్ నైట్ అంతా కూడా హోటల్స్ నడుస్తాయి. మార్నింగ్ టైంలో అన్ని క్లోజ్ చేస్తారు కాబట్టి వెళ్ళి అక్కడ అబుదాబిలో టోటల్ అంతా కూడా కేరళ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇండియన్ పీపుల్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇండియన్ ఫుడ్ మనకు ఫుల్గా దొరుకుతుంది, ప్రాబ్లమే లేదు. వెళ్ళి ఒక లైట్ ఫుడ్ తిందామని చెప్పి దోశ పక్కన కేరళ వారి హోటల్ ఉంది, అక్కడ ఫుడ్ తినేసి ఆల్రెడీ బ్యాగ్స్ రూమ్ లో పెట్టి ఫుడ్ తినడానికి వచ్చాము. మళ్ళీ వెళ్ళి చూసేటప్పటికి ఆ లాక్ నాకు చేంజ్ అయిపోయింది. ఏదైతే చెక్ ఇన్ బ్యాగ్ ఉంటుందో ఆ లాక్ అనేది అడ్జస్ట్మెంట్ అంతా చేంజ్ అయిపోయి నా పాస్వర్డ్ మొత్తం పోయింది. సో అది ఎలా తీయాలని కొంచెం టెన్షన్ పడి కొన్ని వీడియోస్ చూస్తే అది ఎలా ఓపెన్ చేయాలో అర్థమైంది. అప్పుడు ఓపెన్ చేశాను. దీనికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. చాలా మందికి అలా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలా ఓపెన్ చేయాలనేది కూడా నేర్చుకోవడం చాలా మంచిది అనిపించింది. సో అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఫైనల్ గా హైదరాబాద్ టు అబుదాబి అయితే రీచ్ అయ్యాను. ఒక 10 days తర్వాత మళ్ళీ రిటర్న్ ఏ విధంగా వచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే కొన్ని అబుదాబి టు దుబాయ్ ఎలా వెళ్ళాలి ఇలాంటి వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్ లో చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.